కారణ జన్ముడు కేసీఆర్. ఆయన జన్మదినం అంటే తెలంగాణ జాతికి పర్వదినం. మనందరికీ తెలుసు, తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఉద్యమాలు, అనేక తీర్పులు తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాయి. 69 ఉద్యమం, ఆ ధర్మిలా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు వైఖరితో తెలంగాణ ఇవ్వకపోతే, దయచేసి నేను వారి ఉద్యమ సహచరుని కాబట్టి ఆయన ఆ రోజు పడ్డటువంటి సంఘర్షణని మీ ముందు వారి సంఘర్షణను ఉంచదలుచుకున్నా ఉన్నా. 72 నుండి 2000 సంవత్సరం వరకు, అంటే దాదాపు 28 సంవత్సరాలు తెలంగాణ జాతిది ఎప్పుడు వీరోచితమైనటువంటి చరిత్ర. తెలంగాణ జాతి ఎప్పుడు పోరాడితే విజయం సాధించడమే ఈ జాతికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి 69 ధర్మిల 72 ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి దుర్మార్గంగా కొనసాగింది. కాబట్టి నా తెలంగాణ జాతి చరిత్ర ఒక బాధాకరమైనటువంటి ముగింపుతో ఉండరాదు. నా జాతి చరిత్ర ఎప్పుడు విశ్వవిఖ్యాతమైనటువంటి చరిత్ర నా తెలంగాణకు పునఃప్రతిష్ఠించాలనేటువంటి ఆలోచనతో 72 నుంచి 2000 వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి మన నాయకుడు. ఇవాళ కేసీఆర్ గారు 70 సంవత్సరాలు దాటిండు. కానీ ఆయన పార్టీ ఆలోచన చేసినప్పుడు ఆయన వయసు దాదాపు 43-44 సంవత్సరాలే. ఒక నాయకుడు రాజకీయాల్లో ఉండి ఓటమెరుగనటువంటి విజయాలను సొంతం చేసుకుంటూ కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని ఒక పార్టీని స్థాపించాలనేటువంటి సాహసం 45 సంవత్సరాల వయసులో చేయడం ఒక చరిత్ర అయితే, ఆ రోజు 2 బలమైన పార్టీలు, 2 బలమైన నాయకులు తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో ఈ జీవితానికి తెలంగాణ సాధించడం ఒక్కటే లక్ష్యం అనేటువంటి ఆలోచనతో బయలుదేరిన మహాయోధుడు, మన నాయకుడు మన కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ అంశం ముగిసిన ఘట్టం అని తెలంగాణ వ్యతిరేకులు, దేశంలో తెలంగాణను అడ్డుకునేటువంటి శక్తులు విర్రవీగుతున్నటువంటి సమయాన ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజలందరినీ ఒక శక్తిగా మలిచి తెలంగాణ అనని అనివార్య పరిస్థితిని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే వచ్చినటువంటి తెలంగాణ ఆగమవుతుంది. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, పరిపాలన చేత కాదు, చీకట్లు అలుముకుంటాయి, మళ్ళీ కలపాలని ఆ ప్రజలే అంటారనేటువంటి దుర్మార్గపు ప్రచారం జరుగుతున్నటువంటి స్థితి నుండి 1 సంవత్సర కాలంలో తన పాలన నైపుణ్యంతో భారతదేశం యావత్తు మన వైపు చూసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. కేసీఆర్ అంటే ఆలోచన, కేసీఆర్ అంటే ఆత్మవిశ్వాసం, కేసీఆర్ అంటే ఆచరణ, కే అంటే నాలెడ్జ్, సి అంటే కరేజ్, ఆర్ అంటే రిజల్ట్. దట్ ఈజ్ కేసీఆర్. అందుకనే ఇవాళ ఒక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అద్భుతమైన అపురూపమైన పాలనను అందించిన తర్వాత అనుకోని పరిస్థితులలో మనం ప్రతిపక్షంలో కూర్చున్నా మన నాయకుడు యావ ఆశ ధ్యాస శ్వాస అన్నీ తెలంగాణ సమాజమే. కాబట్టి ఆయన గమనిస్తున్నటువంటి విషయాలు ఇవాళలో రేపు మన ముందుకొచ్చి షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి కొట్లాడడం వచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ పాలనా పగ్గాల్ని 0 నుండి హీరో స్థాయికి ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయినటువంటి మన నాయకుడు కళ్ళు తెరిస్తే రేవంత్ రెడ్డి జాగ్రత్త బిడ్డ అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అందుకనే
అందుకనే కేసీఆర్ సత్తా ఏంటో ఒక చంద్రబాబు నాయుడు కెరక, కేసీఆర్ సత్తా ఏందో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కెరక. కాకి పిల్లకేం తెలుసు, ఉండేలు దెబ్బ బయలుదేరుతున్నాడు, కాచుకో జాగ్రత్త అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ కేసీఆర్ గారి జన్మదినం తెలంగాణ యావత్తు పర్వదినంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన నాయకుడు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మనందరి సమిష్టి పెద్దగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసుకునే స్థితికి తీసుకుపోవాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.